హాయ్ అండి. ప్రజెంట్ మనం విజయవాడ సిటీ, గుంటూరు సిటీకి సెంటర్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నామండి. ఎందుకంటే 1 year బ్యాక్ నేను మన ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ తరపున ఈ ఏరియా బాగా డెవలప్మెంట్ అవ్వబోతుంది, మనకి 1 yearలోనే మంచి గ్రోత్ కనపడుతుందని నేను 1 year బ్యాకే ఎక్స్పెక్ట్ చేసి చెప్పగలిగాను. ఎందుకంటే మనకి అటు ఆపోజిట్లో రాజధాని ఉందండి, మెయిన్ రాజధాని. మనకి హైవే, నేషనల్ హైవే కనపడేది, నేషనల్ హైవే. ఆ రామకృష్ణ వెనూజియా టవర్స్ ఏవైతే ఉన్నాయో దాని ముందు ఉన్నది కాజా టోల్గేట్. కాజా టోల్గేట్కి అవతల సైడ్ అంతా మనకి రాజధాని. అయితే ఆ టోల్గేట్ నుండి యువతల ఈ రామకృష్ణ బ్యాక్ సైడ్ అంతా ల్యాండ్స్ ఖాళీగా ఉన్నాయి, ప్రైమ్ లొకేషన్. ఇంకా మిగతా ఏరియాలన్నీ కూడా ఎంతో కొంత ఊర్లు, కన్స్ట్రక్షన్ అదంతా ఉంటుంది. ఖాళీగా కనపడే ఏరియా ఇదే. అయితే మనకి ఇక్కడ రోడ్డు ఉంది, వెంచర్ స్టార్టింగ్లో రోడ్డు ఉంది. మనకి రామకృష్ణ వెనూజియా సెంట్రల్లో నుండి మనకి హైవే కనెక్ట్ అయ్యే రోడ్డు అది. ఆ రోడ్డు ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం నంది వెలుగు ముందున్న దుగ్గిరాలకి రీచ్ అయిపోతామండి. అంటే తెనాలి వెళ్ళిపోతాం స్ట్రైట్గా వెళ్తే. ఆ రోడ్డు ఇంచుమించుగా మనకి 3-4 kilometers బాగా డెవలప్మెంట్ అవుద్దని నేను 1 year బ్యాకే చెప్పడం జరిగింది. ఆ రోజు ఒక వెంచరే ఉంది నేను వచ్చిన రోజు. ఈ రోజు ఎన్ని వెంచర్లు ఉన్నాయో మీరే లెక్క పెట్టవచ్చు. వస్తే మొత్తం వెంచర్లే మనకి ఈ రోడ్డుకి. ఇంకొకటి ఏంటంటే ఇది 60 feet రోడ్డు అండి, స్ట్రైట్ రోడ్డు. నంబూరు టు తెనాలి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు కనెక్ట్ అవుద్ది ఈ రోడ్డు వెళ్ళి. ఈ స్ట్రైట్ రోడ్డుకి అటు ఇటు కూడా ఇప్పుడు వెంచర్లు డెవలప్మెంట్ చేస్తున్నారు, అన్ని సిఆర్డిఏ వెంచర్లు. అయితే ఎన్ని వెంచర్లు వచ్చినప్పటికీ రేట్లు అయితే అన్ని వెంచర్లోనూ ఒక రేటే ఉంటుంది. రేటు ప్రకారం అయితే ఏ వెంచర్లో అయినా కొనుక్కోవచ్చు. సిఆర్డిఏ అప్రూవ్డ్ విషయంలో ఏ వెంచర్లో అయినా కొనుక్కోవచ్చు. కానీ రేటు సేమ్ రేట్ ఉండాలి, సిఆర్డిఏ అప్రూవల్ ఉండాలి. డెవలప్మెంట్స్ ఉన్న వెంచర్లు అన్నిటికన్నా ఎక్కువ ఉండాలి. ఎమ్యూనిటీస్ కూడా ఉండాలనుకుంటే మాత్రం ఇప్పుడు నేను వచ్చిన వెంచర్ అండి పర్ఫెక్ట్ వెంచరు. ఇదేంటంటే మొత్తం 57 acres వెంచర్ అండి. ఈ వెంచర్ పేరు ఏంటంటే ట్రై సిటీ రిజర్వ్ అండి. ఇది 57 acres అద్భుతంగా డెవలప్మెంట్ చేయబోతున్నారండి. అయితే ఈ వెంచర్ కి సంబంధించిన ఓనరు, ఆయనకి అమెరికాలో కూడా ఇంచుమించుగా 11,000 ఎకరాల్లో వెంచర్స్ అక్కడ కూడా డెవలప్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందండి. అందుకే ఇక్కడ ఏంటంటే విల్లాస్ ప్రాజెక్ట్స్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టులు మాత్రమే ఉండే ఎమ్యూనిటీస్, మోర్ దాన్ 30 ఎమ్యూనిటీస్ ఓపెన్ ప్లాట్స్ వెంచర్లో కూడా ఇస్తున్నారండి. అది ఈ వెంచర్ యొక్క అద్భుతం. అలాగే ఎన్ఆర్ఐస్ కోసం ఒక బ్లాక్ మొత్తం ఎన్ఆర్ఐస్ కేటాయించడం జరిగింది. అంతేకాదండి, ఒక బ్లాక్ మొత్తం లగ్జరీ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మీరు ఇప్పుడు ఈ 3-4 kilometerల రోడ్లో ఉన్న అన్ని వెంచర్లోనూ మీరు గమనిస్తే కనుక మనకి మెయిన్ రోడ్లు 40 feet ఇచ్చారండి అందరూ. కొన్ని వెంచర్లో 30 feet, కొన్ని వెంచర్లో 33 feet ఇచ్చారు. అయితే మిగతా వెంచర్ల మీద ఈ వెంచర్ సంథింగ్ స్పెషల్ అన్నాను కదండి. ఆ స్పెషల్ ఏంటంటే ఈ వెంచర్లో బీటీ రోడ్లు డెవలప్ చేయట్లేదండి. మొత్తం రోడ్లన్నీ కూడా 40 feet సీసీ రోడ్స్ డెవలప్ చేస్తున్నారండి, చాలా క్వాలిటీగా. అది మెయిన్ హైలైట్. అలాగే ఇందులో ఏంటంటే అన్నీ అండర్ గ్రౌండేనండి. మనకి డ్రైనేజ్ అవనివ్వండి, ఎలక్ట్రిసిటీ అవనివ్వండి, వాటర్ పైప్ లైన్స్ అవనివ్వండి, అన్నీ కూడా అండర్ గ్రౌండ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. డిజైనర్ స్ట్రీట్ లైట్స్ అండి, మామూలు స్ట్రీట్ లైట్స్ కాదు. అద్భుతమైన పార్క్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎవెన్యూ ప్లాంటేషన్, ఎంట్రన్స్ లో పెద్ద ఆర్చ్, సెక్యూరిటీ ఉండటానికి ఏర్పాట్లు, చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్, సోలార్ ఫెన్సింగ్, ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నారండి. అయితే రేటు చూసుకుంటే ఈ ఏరియాలో మనకి మినిమం 26,000, మాక్సిమం 30,000 వరకు జరుగుతుందండి స్క్వేర్ యార్డ్ అనేది. ఈ వెంచర్లో ఏంటంటే మినిమం రేటే స్క్వేర్ యార్డ్ 26,000 రూపీస్ పెట్టడం జరిగింది. చూడండి, హై క్వాలిటీ ఎమ్యూనిటీస్, హై క్వాలిటీ డెవలప్మెంట్ ఇచ్చి కూడా మనకి స్క్వేర్ యార్డ్ 26,000 ఈ ఏరియాలో ఉండే లీస్ట్ ప్రైస్ అండి ఇది. ఇంతకీ ఈ వెంచర్ని డెవలప్ చేసే కంపెనీ పేరు ఏంటంటే కేబీపీ డెవలపర్స్ అండి. మనకి విజయవాడకి మంగళగిరికి మధ్యలో ఆఫీస్ ఉంటుంది. ఎమ్యూనిటీస్ గురించి చెప్పుకునే ముందు ఈ ఏరియా హైలైట్స్ గురించి చెప్పుకుందామండి. మనకి ఇది ప్రైమ్ లొకేషన్ ఇది. ఎందుకంటే కాజా అండి, గుంటూరు విజయవాడకి మధ్యలో ఉంది. మెయిన్ కాజా టోల్గేట్ దగ్గర మొదలై రోడ్డు 4 kilometers వరకు రోడ్డు ఉందండి. ఇది తెనాలి వెళ్లే రోడ్లో కలిసిపోద్ది, నంబూరు టు తెనాలి వెళ్లే రోడ్లో. మనకి ఫ్రంట్ కనపడేది ఇవన్నీ హై రైజ్ టవర్స్ అండి. అలాగే ఇంకొద్దిగా ఫ్రంట్ చూస్తే మనకి రెయిన్ ట్రీ పార్క్ అపార్ట్మెంట్స్ కనపడుతున్నాయి. అలాగే ఇటు సైడ్ ఉండవల్లి అపార్ట్మెంట్స్ కనపడుతున్నాయి అండి. ఇవన్నీ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ ప్రాజెక్ట్స్ అండి.
అలాగే విల్లాస్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. మనకి చెన్నై కోల్కతా నేషనల్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నామండి. కాజా టోల్ గేట్ అంటారు. మన వెంచర్ ఫ్రంట్ మొత్తం ఏ రోడ్ లోంచి వెళ్ళినా మనం రాజధానికి వెళ్ళిపోతాం. ఎర్రుబాలు నుండి నంబూరు వరకు రైల్వే ట్రాక్ ఏదైతే కొత్త ట్రాక్ ఉందో ఆ నంబూరు రైల్వే స్టేషన్ ఇక్కడే వస్తుందండి, మనకి చాలా దగ్గరగా. ఇంకా మనకి నెక్స్ట్ హైలైట్ చూసుకుంటే మనకి వాకబుల్ డిస్టెన్స్ లో ఒక ట్యాంక్ ఉందండి, వాటర్ ట్యాంక్. ఆ వాటర్ ట్యాంక్ ఉన్న దగ్గరే మనకి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ 96 కిలోమీటర్లు. మన వాకబుల్ డిస్టెన్స్ లో ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్యూచర్ లో రీచ్ అయ్యమంటే మెయిన్ రాజధానిలో ఉన్న ప్రతి రోడ్డు కూడా ఇన్నర్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుందండి. అలాగే మనకి నెక్స్ట్ హైలైట్ చూసుకుంటే మన కళ్ళ ముందు మనకి మయూరి టెక్ పార్క్ అని ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది. ఆ బిల్డింగ్ లో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఐటీ పార్కుల కోసం తీసుకుందండి. బిల్డింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. అలాగే ఇక్కడ కనపడే రామకృష్ణ వాళ్ళది టెక్నో టవర్స్ కూడా మనకి ఐటీ కోసం తీసుకుంటున్నారు. అది ప్రజెంట్ డిస్కషన్ లో ఉంది. అలాగే ఇంకొక హైలైట్ చూసుకుంటే మనకి ఇక్కడ బటర్ఫ్లై జంక్షన్ వస్తుందండి. ఆ బటర్ఫ్లై జంక్షన్ దగ్గర విజయవాడ వెస్ట్ బైపాస్ వచ్చి కలుస్తుంది. అంటే మనం ఆ బటర్ఫ్లై జంక్షన్ దాకా వెళ్ళామంటే ఆ బైపాస్ ద్వారా మనం రాజధానిలోకి, మెయిన్ రాజధానిలోకి వెళ్ళొచ్చు, హైదరాబాద్ హైవేలోకి వెళ్ళొచ్చు, విజయవాడ మెయిన్ ప్లేసెస్కి వెళ్ళిపోవచ్చు, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు అండి. ట్రాఫిక్ లేని డ్రైవింగ్ తో మనం గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ హైలైట్స్ అనుకుంటే ఇది నాగార్జున యూనివర్సిటీ అండి. కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే విట్టి యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉన్నాయి. అలాగే ఇటు మనం 15 నిమిషాల్లో గుంటూరు సిటీ ఉంది. గుంటూరు సిటీలో మళ్ళీ మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందండి. మరలా ఇటు సైడ్ ఒక 10 నిమిషాలు ఉంటే మంగళగిరి మెయిన్ టౌన్ లోకి రీచ్ అయిపోవచ్చు. అలాగే తెనాలి కూడా మన వెంచర్ పక్కన ఉన్న రోడ్ లో స్ట్రైట్ గా వెళ్ళిపోతే తెనాలికి డైరెక్ట్ రోడ్డు ఉందండి, దుగ్గిరాల మీదుగా. తెనాలి ఒక 30 మినిట్స్ లో రీచ్ అయిపోవచ్చు. విజయవాడకు కూడా మనం ఒక 20 మినిట్స్ లో రీచ్ అయిపోవచ్చు. ఏ రకంగా చూసుకున్నా ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్ అండి. మనకు అటు డెవలప్మెంట్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. కంపెనీ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ ఏరియాలో ఎవరికీ లేనంత బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాగే మనకి డెవలప్మెంట్స్ అద్భుతంగా ఉన్నాయి. సరౌండింగ్ హైలైట్స్ ఇంకా బాగున్నాయి. ఇవన్నీ కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి వెంచర్ లో ఉన్న రేటే ఇవ్వటం జరిగింది. అంత తక్కువ రేట్ ఇస్తూ కూడా ఎమ్యూనిటీస్ చూడండి ఎన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చారంటే మనకి ఏకంగా 25,000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ అండి ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ లో చూడండి. అలాగే కోవర్కింగ్ స్పేసెస్ ఉన్నాయండి. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరన్నా పెట్టుకుంటే కనుక ఒక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు దాంట్లో వర్కింగ్ స్పేసెస్ కూడా ఉన్నాయి. అలాగే థీమ్ బేస్డ్ అవుట్డోర్ పార్టీ ఏరియా ఉందండి. అలాగే ఎల్డర్స్ పార్క్, బొటానికల్ గార్డెన్ యూరోపియన్ స్టైల్లో ఉంటుందండి. అది గజీబోస్, ఆక్సిజన్ పార్క్స్, యాంపీ థియేటర్స్, గ్రీన్ స్పేసెస్, బార్బిక్యూ, జాగింగ్ ట్రాక్, జిమ్, సైక్లింగ్ ట్రాక్, యోగా మెడిటేషన్, బీచ్ వాలీబాల్ కోర్ట్, బాస్కెట్ బాల్ కోర్ట్, షటిల్ కోర్ట్, కిడ్స్ థీమ్ పార్క్, లార్జ్ స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, స్కూల్ జోన్ ప్రొవిజన్, ఎల్డర్స్ సీటింగ్ ఏరియా, మల్టీ ఫంక్షనల్ హాల్, పార్టీ హాల్, బోర్డ్ రూమ్, టెన్నిస్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, సోలార్ పవర్ ఫర్ స్ట్రీట్ లైట్స్, ఇండోర్ గేమ్స్, చెస్, పింగ్ పాంగ్, క్యారమ్స్, పూల్ టేబుల్, చెక్కర్ బోర్డ్. ఇవన్నీ కూడా మనకు మోర్ దాన్ 30+ ఎమ్యూనిటీస్ అండి. చూడండి ఏ వెంచర్ కైనా ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయా? వెంచర్ లో డెవలప్మెంట్స్, ఎమ్యూనిటీస్, సరౌండింగ్ హైలైట్స్, కంపెనీ బ్యాక్గ్రౌండ్ అన్ని కలగలిసిన ఒకే ఒక వెంచర్ అండి, విత్ రీజనబుల్ ప్రైస్. మనం ఇప్పుడు కొనుక్కుంటే మాత్రం నెక్స్ట్ మనకి 1 or 2 years లోనే 40% హైక్ అనేది కంపెనీ తరపు నుంచే ఉంటది. అలాగే మార్కెట్ తరపు నుంచి కూడా వస్తుందని మనకి డైరెక్ట్ గా చైర్మన్ గారు చెప్పడం జరిగిందండి. మనకు చూడండి 1 or 2 years లో 40% హైక్ అంటే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. సో డియర్ ఇన్వెస్టర్స్, లేట్ చేయకుండా వెంటనే డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.